ఈరోజు రేపు 8 గంటలు నిన్ను ప్రశ్నించొచ్చని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ 8 గంటలు నువ్వు జ్యుడిషియరీ కస్టడీలో కాదు, పోలీస్ కస్టడీలో ఉన్నావు. నీ వెనక ఎవరున్నారో చెప్తే ఈరోజే నేను ఛార్జ్షీట్ క్లోజ్ చేస్తాను, లేకపోతే రేపు మళ్ళీ రావాల్సి వస్తుంది. నాకు తెలియని విషయాన్ని ఎలా చెప్పమంటారు? నోట్తోనే చెప్పువే. నువ్వు నేరం చేసావని ఈ కోర్టు నమ్ముతుంది కాబట్టే నిన్ను మేము రిమాండ్లోకి తీసుకున్నాం. ఇక నువ్వు ఏ ఎవిడెన్స్ ఇవ్వక్కర్లేదు. ఈ స్కామ్కి నీకు సాయం చేసింది ఎవరు? వాళ్ళ పేరేంటో చెప్పు. నువ్వు మెసేజ్ చేసిన అకౌంట్ నంబర్ ఎవరిది చెప్పు. సార్, మీరు ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడిగినా నా దగ్గర ఏ జవాబు లేదు. నీకు సరైన ట్రీట్మెంట్ దొరకలేదు అనుకుంటా. నేరం ఒప్పించాలనుకుంటే మేము నిన్ను గర్భిణీతో ఉన్నామని కూడా జాలిపడం. 36 లక్షల రూపాయలు దొంగలించిన వాళ్ళు మాత్రం పట్టుకుంటాం కాదు మా పని. అది ఎవరెవరు చేశారో, ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టారో నాకు తెలియాలి. దాంతోపాటు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కస్టడీలో తీసుకొని కోర్టుకు పంపించాలి. అందుకని నువ్వు చెప్పాల్సిందే, నీ వెనక ఎవరున్నారు? నాకు దీనికి అసలు ఏ సంబంధం లేదు. నువ్వు చేశావు. తను ఎలా చేసిందో ఒకసారి గుర్తు చేయండి. తనని అనిత దగ్గర తీసుకువెళ్ళు. మళ్ళీ సబ్జెక్ట్ తీసుకెళ్ళాలని గుర్తుంచుకోండి. సరేరా. నీకు తోడుగా ఉన్నది ఎవరో తెలిసిన తర్వాతే నిన్ను సబ్ జైలుకి పంపించాలని సిఐ గారు ఆర్డర్ వేశారు. ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి వేయకూడదనే ఆ బాధ్యతని నేను తీసుకున్నాను. నెల తక్కువలో ప్రసవించకూడదనుకుంటే నీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరో చెప్పు. అలా ఎవరు లేరు. అసలు దేనికి నాకు సంబంధమే లేదు. గర్భిణీ స్త్రీకి ఉండాల్సిన ఆరోగ్యం నీకు లేదు. దాంతో పాటు పోలీసులు దెబ్బలు తిన్నావంటే నువ్వు ఇంకా తట్టుకోలేవు. చెప్పవే, ఎవరది? నువ్వు నోరిపోవు కదూ. చెప్పవే, చెప్పమంటాడక్క. చెప్పవే. స్పృహ తప్పి పడిపోయింది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తొందరగా సార్ పిలు. లెగుమా. అమ్మా లెగు, వినపడుతుందా? ఏమైంది? స్పృహ తప్పి పడిపోయింది. అమ్మాయి ఏమైంది సార్? నువ్వు వెళ్ళి కొంచెం మంచిలో పడరా. అలాగే. పల్స్ ఉన్నాయి సార్. అమ్మాయి లెగు, లెగమంటున్నాం కదా. లెగు అమ్మాయి. ఇదిగోండి మేడం. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉన్నందువల్ల హాస్పిటల్లో ఒకసారి చూపిద్దాం సార్. అనిత, సబ్ జైలుకి తీసుకెళ్ళక ముందే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏ ప్రాబ్లం లేదని సర్టిఫికేట్ తీసుకోండి. డాక్టర్కి నేను ఫోన్ చేసి చెప్తాను. ఓకే సార్.
ఏంటి బాబు, తను నేరం ఒప్పుకుందా? ఒక ఆడది కదా, ఎంతసేపని పోలీసుల దగ్గర దెబ్బలు తింటా ఉంటుంది. ప్రశ్నించడానికి జ్యుడిషియల్ కస్టడీ నుంచి 8 గంటలు పోలీసులు టైం తీసుకున్నారు. తనకు 8 గంటలు ఎక్కువే. తన నోటితోనే చెప్పించాలి. లేదంటే చమేలీకి ఏదైనా అనుమానం ఏర్పడిందంటే, సైలెంట్ గా ఏదైనా విచారించిందంటే అప్పుడు నువ్వే దొరికిపోతావు. ప్లాన్ మీది కదా, నేను దొరికిపోతానా? అలాంటిదేదైనా జరిగిందనుకో, మనల్ని కాపాడడానికి నేను నీదే తప్పంటాను. దానికి అంత అవసరం ఉండదు. నేను ఆఫీసర్స్ అందరినీ కలిసి కావలసినంత డబ్బు ఇచ్చేసొచ్చాను. తను తప్పు చేశానని ఒప్పుకున్నట్టు రికార్డ్ ఉంటే చాలు. నాకు తెలిసినంత వరకు తను చాలా విల్ పవర్ ఉన్న అమ్మాయి. తను నేరం ఒప్పుకోవడం చాలా కష్టం. మన అవసరం తీరాలంటే మనకు ఒక బలి పశువు కావాలి. అదే అఖిల. అంతా జరిగిపోతుంది, దిగులు పడకండి. బెంగళూరులో ప్రాపర్టీ డీలింగ్స్ పూర్తయ్యాయి కదా? దానికి ఇవ్వటానికి కదా అర్జెంటుగా 36 లక్షలు రెడీ చేశాం. ఆ డీల్ కూడా ఓకేనే. సునీత మీద కూడా ఓ కన్నేసుంచు. తనకేం కావాలో అవన్నీ ఏర్పాటు చేసి నీ గుప్పెట్లో ఉంచుకో. ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే ప్రమాదం తనకేంటి తనకు తెలుసు. దానివల్ల ప్రయోజనం ఉండదు. చమేలి వాళ్ళ నాన్నగారు ఉన్నారే, ఆనంద్ గారు, ఫ్యామిలీతో కలిసి యుఎస్ కు వెళ్లడం మనకి మంచిదే అయింది. ఇన్నాళ్ళు మనతోనే ఉన్నారు కదా, వెళ్లేటప్పుడు మనకు ఏదొక షేర్ ఇస్తారనుకున్నా, కానీ ఇవ్వలేదే. చివరికి మనకు మిగిలింది ఫ్యాక్టరీ ఒక్కటే. అడిగినప్పుడల్లా వచ్చి సంతకాలు పెట్టమంటే పెట్టి వెళుతోంది కదా అని ఈ ఫ్యాక్టరీ బాధ్యతను తనకు అప్పగించాను. ఇప్పుడేమో మొత్తం తనే ఏలేస్తోంది. ఇక అలా ఉండకూడదు. అన్నీ ఒకేసారి పట్టుకోకూడదు నాన్న. ఈ సమస్య తీరిన తర్వాత దాని సంగతి చూద్దాం. డైలీ లక్షల్లో టర్న్ ఓవర్ జరిగే బిజినెస్ అది. ఆ కంపెనీ ఎండి చైర్లో నువ్వు కూర్చోవాలన్నదే నా కోరిక. పట్టుకుని నడవలసినంత పని లేదు. నీలాంటి అమ్మాయిల్ని మేము చాలా మందిని చూసాం. నటించకుండా నడు త్వరగా. నువ్వు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయి చాలా సీన్ చేసావని విన్నాను. చేసిన తప్పు ఒప్పుకున్నావంటే ఇలాంటి సమస్య ఉండదు. లేదంటే ప్రశ్నించడానికి ఇలా పిలుస్తూనే ఉంటారు. తీసుకుపదా. పోలీసులు బాగా పని చూపించారా? నేను ముందే చెప్పానుగా, వాళ్ళు నువ్వు గర్భిణితో ఉన్నావన్న సానుభూతి కూడా చూపించరు. కళ్ళకు కనిపించాలందరూ నేరస్తులే. వాళ్ళు ఏం చేసైనా సరే నేరస్తుల్ని నేరాన్ని ఒప్పుకునేలా చేస్తారు. ప్రశ్నించడానికి పోలీసులకు 8 గంటల టైం ఇచ్చారు. అందువల్ల నువ్వు లేటుగా వస్తావని నాకు తెలుసు. అందుకే నీకు తీసి ఉంచాను. నా భోజనమే, పర్వాలేదు, తిను. నేను 2 రోజులు భోజనం చేయకుండా ఉన్నా నాకేం కాదు. కానీ నువ్వలా కాదు. ఇదిగో తిను, లేకపోతే బిడ్డకే ప్రమాదం. కడుపుతో ఉన్నప్పటి నుంచి ఇంతే. బిడ్డకు అలవాటై ఉంటుంది. మీరు తినండి అక్క. నా వల్ల ఎవరు పస్తులుండొద్దు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు సుధా? బాల ఏమైనా తినుంటుందంటారా? బయటకంటే జైల్లోనే ఎక్కువ వసతులు ఉన్నాయి. 3 పూట్ల తిండి పెడతారు. రిమాండ్లో ఉండడం వల్ల ఇక ఏ పని చేయక్కర్లేదు. భోజనం చేసి సెల్లో పడుకుంటే చాలు. బాగుంది. గర్భిణీ స్త్రీ ఉండడానికి మంచి చోటే జైలు. ఈ పరిస్థితుల్లో ఇలా ఎలా మాట్లాడాలనిపిస్తోంది? నా కూతురు కాబట్టి తప్పు కాకుండా పోతుందా? తను చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తోంది. అందుకని మనం ఇక్కడ గుండెలు బాదుకొని ఏడవాలా?
ఏంటి నువ్వు తినవా? కన్న కూతురు జైల్లో ఉన్నప్పుడు కడుపు నిండా తినడానికి నేనంత క్రూరమైన తల్లిని కాదు. గొంతులో దిగాలి కదా. ఆల్రెడీ నువ్వు కళ్ళు తిరుగుతూనే అంటున్నావు. పైగా నువ్వు భోజనం కూడా చేయకపోతే ఏదైనా జరిగే స్పృహ తప్పితే చూడడానికి నేనొక్కడనేగా ఉన్నాను. అలాంటి ఆలోచనలు నాకు లేవు. కన్న కూతురు జైల్లో ఉన్నప్పుడు సొంత పనులే ముఖ్యం అనుకునే మనిషిని నాకు బాగోకపోయినా చూసుకోరని తెలుసు. కాస్తైనా మనస్సాక్షి ఉందంటే నా విషయంలో మాటలతో చూపించే ప్రేమ 10లో ఒకంతైనా కన్న కూతురు మీద చూపించండి. దేవుడా, ఏంటమ్మా? ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. ఎవరైనా పిలవమంటారా? కడుపులో ఏదో తెలియని బాధ. హాస్పిటల్కి వెళ్దామా? ఇప్పుడు పర్వాలేదు. ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అది చూపించుకోవాలి తల్లి. నువ్వు ఒక పని చేయి. నువ్వు గట్టిగా బాగా అరిచి గీ పెట్టు. ఆ తర్వాత నేను చెప్పింది చేస్తే చాలు. ఏంటక్కా? జైలు డాక్టర్ వచ్చి చూసేటప్పుడు నువ్వు తట్టుకోలేనంత నొప్పి ఉందని బాగా ఏడ్చి చెప్పు. అప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళావంటే తప్పించుకున్నట్టే. ఇక్కడున్న భోజనం తినక్కర్లేదు, దోమలు కుట్టించుకోక్కర్లేదు, బాగా నిద్రపోయి మంచి భోజనం చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు గట్టిగా ఏడ్చి గీ పెట్టు. ఈ జైలే ఉనికిపోవాలి. అదేం వద్దు. ఇక్కడ ఉండడమే నాకు బాగుంది. ఇక్కడుంటే బయట నుంచి వచ్చి ఎవరు ఇబ్బంది పెట్టరుగా. ఎవరికి ఏమి చెప్పక్కర్లేదు. ఇక్కడుంటే రక్షణగా ఉంటుందక్కా. నువ్వు గర్భిణివని గుర్తుంచుకో. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్లారంటే మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, రెస్ట్ కూడా దొరుకుతుంది. దయచేసి నేను చెప్పినట్టు చెయ్యి. వద్దక్కా. నా తలరాత ఇక్కడికి తీసుకొచ్చింది. అందువల్ల నేను ఇక్కడే ఉండాలి. నువ్వే చెప్పావు కదా నేరం చేయలేదని. చెయ్యని తప్పకే నువ్వెందుకు శిక్ష అనుభవిస్తున్నావు? ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకో. ఇక మీదటైనా నువ్వు హాస్పిటల్లో ఉండు. నా వల్ల కావడం లేదక్కా. ఎవరిని చూసినా నాకిప్పుడు భయం వేస్తోంది. నేను వెళ్ళను. ఇదిగోండి అత్తయ్య. నేను అడగలేదు కదా. ఎప్పుడు ఈ సమయంలో మీరు టీ తాగుతారు కదా. ఆ అలవాట్లన్నీ నేను మర్చిపోయాను. మీ అబ్బాయికి టీ కావాలంటే పెట్టాను అత్తయ్య. అప్పుడు మీరు ఇక్కడ ఉండడం చూశాను. మీకేమన్నా చేసి పెట్టడం కోసం నాకు ఏ ఇబ్బంది లేదు. ఇంకెవరికన్నా చేయాల్సిన అవసరం నాకైతే లేదు. నాకు సుమేష్ బావ కోసం ఎవరు కష్టపడద్దు. అత్తయ్య గారిని నేనే చూసుకుంటాను. అత్తయ్య నీకు ఒక్కదానికి సొంతం కాదు. అయితే ఇకపైన అత్తయ్యని మీరే చూసుకోండి. నేను మావయ్యని చూసుకుంటాను. అత్తగారిని మావగారిని ఎవరు చూడక్కర్లేదు. ఎలాగో నా భర్తకే కదా ఈ ఇల్లు. అలాంటి చట్టం ఏమి లేదే. పెద్ద కొడుకు కూడా ఆస్తుల హక్కు అంటూ ఉంది. కొత్తగా పెళ్ళయి వచ్చే వాళ్ళు సపరేట్ గా ఉండటం మంచిదని మా ఊర్లో చెప్తారు. మీ ఊర్లో పద్ధతులన్నీ ఇక్కడికి తీసుకురావాలని నువ్వు చూడకు. అత్తయ్య ఈ ఇంటిని సుమేష్ బావ పేరు మీద రాశారు. ఇంకా ఈ ఇంట్లోనే ఉండి గొడవ పడకుండా మీరు వేరే ఇంటికి వెళ్ళటమే మంచిది. మీరిద్దరూ కాస్త గొడవ ఆపుతారా? ఇదే ఒకే ఇంటి ఇద్దరు కోడళ్ళుంటే సమస్య. ఎప్పుడు గొడవే జరుగుతుంది. చెప్పేది వినమ్మా. ఇక లేట్ చేయకుండా ఈ స్థలంలో 10 సెంట్ల స్థలం సతీష్ అన్న భాగంగా ఇచ్చేయి. ఒక ఇల్లు కట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారుగా. సెంటు ఎంతైనా ఉండనివ్వండి, కానీ ఒక ఇల్లు కట్టివ్వకుండా మేమెక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. సరిపోయింది.
ఒరే హ్మ్? దీని విషయంలో ఏమైనా జరుగుద్దంటావా? జరగకుండా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీకే తన షేర్ కావాలని కోర్టులో కేసే ఫైల్ చేయబోతున్నాం. ఏం ఫైల్ చేసినా సమస్య లేదు. వచ్చే నెల 30వ తేదీ కల్లా సమస్యని పరిష్కరించాలి. అది మరి ఇప్పుడు చెప్పండి. ఎలాగమ్మా సరే, ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టిందో మీకేమన్నా చెప్పిందా? ఓ, అలా చెప్పిందా? ఎవరు? సరే సార్. ఏయ్, తర్వాత సార్, ఏదైనా తెలిస్తే వెంటనే చెప్పండి సార్. ఓ, ఏంటనయ్యా? ఏంటి? బాలాని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పోలీస్ స్టేషన్ నుంచి చేశారు. విచారించాలని నిన్న జైలు నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారంట. కానీ ఆ 36 లక్షలు ఎక్కడున్నాయో తను చెప్పట్లేదట. పోలీస్ వాళ్ళు నిజం కక్కిస్తారు. చెప్పినా పేరు మర్చి చెప్పడం, మోసం, డబ్బు దొంగతనం చేయడం, ఈ మూడిటి మీద కేసు ఫైల్ చేశారంటే 7-8 ఏళ్ళు జైల్లోనే ఉండాలి. అన్ని రోజులు మనం ఇక్కడ సుఖంగా ఉంటాం. సరే, తను మళ్ళీ తిరిగి వస్తే అన్న రాణిస్తాడా? దాన్ని మనం చేరనివ్వకూడదు. ఈ ఒక్క కారణం చాలు వేణు దాన్ని వదిలేయడానికి. కోర్టు విచారణ జరపడానికి ముందే మనం వాడి మనసు మార్చాలి. ఖచ్చితంగా దాన్ని వదిలేస్తాడు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా? వేణు అన్న మీద నీకున్న కోపమంతా పోయిందా? నాకు వాడి మీద కోపం లేదురా. వాడిని వల్లో వేసుకున్న బాల మీదరా. అది జైల్లో కూర్చుంది. ఇక నా ప్లాన్ అంతా వేణుని మన వైపు తిప్పుకోవడం. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. రే బంగారా, నీ ఎదురు చూపులన్నీ వేస్ట్ అవబోతున్నాయి. అమ్మ వెళ్ళేది చూస్తుంటే తల్లి కొడుకులు ఒకటవుతారనిపిస్తుంది. ఒరే, అది ఇలాంటి పని చేసిందని నువ్వు తాగుతూ కూర్చుంటే లాభం ఏంట్రా? అసలు నేను బాధపడుతున్నానని మీతో ఎవరు చెప్పారు? నాకు తన మీద కోపం. మన కుటుంబంలో మొదటిసారి ఇలాంటి అవమానం. డబ్బు దొంగిలించిన మోసగత్తని జగదాంబ కొడుకు వేణు భార్యని పేపర్లో వేస్తారు. బయట తలెత్తుకొని తిరగలేం. వద్దు, మీరు లోపలే కూర్చోండి. నేను నీ గురించి చెప్తున్నానురా. ఇంకా 5-6 ఏళ్ళు అది జైల్లోనే ఉంటది. మరి నా బిడ్డ? ఎన్నో మోసాలు చేస్తూ తిరిగింది. వాడు నే పెట్టానని గ్యారెంటీ ఏమిటి? అది జైల్లోనే కంటే వాడి భారం నీ మీదే పడుద్ది. పసిబిడ్డని నువ్వెలా చూసుకోగలవు? ఇక ఆ విషయం మొత్తం ఇంతటితో మర్చిపోవు. ఈ 36 లక్షల్ని దొంగలించి తను ఏం చేసిందో మనకు తెలియాలిగా. తెలుసుకొని ఏం చేస్తావు? అందులో 1 రూపాయి కూడా నీకు దక్కలేదుగా. నాతోనే బతికి నన్నే ఏమార్చిన దాన్ని ఒకసారి చూడాలి. ఒరే, దానికోసం ఇంకా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నేను ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా. బాగా వరకట్నం తీసుకుని పెళ్లి జరిపిస్తా. నీకు డబ్బు సమస్య తీరిపోద్ది. నిన్ను పొమ్మని చెప్పాను. ఒరే, నీది చిన్న వయసు. కాస్త కూర్చొని ఆలోచించరా. నువ్వు దానికి డైవోర్స్ ఇచ్చేయి. ఓ ముసల్దానా, ఒక అమ్మాయి ప్రేమ కోసం పెళ్లి చేసుకోవడమే నేను చేసిన అతిపెద్ద తప్పు. నన్ను మళ్ళీ అదే తప్పు చేయమంటారా? ఒక్కదాన్ని పెళ్లి చేసుకుని అంతా అనుభవించాను. ఇక నా జీవితంలో ఏ ఒక్కరూ వద్దు. ఏయ్, ఈ మాటతో మళ్ళీ నా ముందుకొచ్చావు అనుకో, నిన్ను కొట్టి పడేస్తాను. నీ చెప్పేది వినరా? మంచి కోసం చెప్తున్నానురా. అర్థం చేసుకోవచ్చు. నా మాట వినరా? ఒరే ఒరే, పడిపోతానురా.
బాలా వాళ్ళ నానే కదమ్మా తను. జైల్లో ఉన్న సొంత కూతుర్ని కాపాడటానికి నేను చెప్పే అతనికి తెలియాలా ఏంటి? కొంతమంది మనుషులంతేరా, కన్న కూతురైనా కూడా తన సంతోషం అవమానం అంటూ అందులోనే ఉంటారు. ఇలా ఉండటమేమా అవమానం అంటే? బాలా అలా చేయదోనన్న నమ్మకం ఉంటే మాత్రం బాలాని జామీన్లో తీసుకోవడానికి ఏదో ఒక విషయంగా ఖచ్చితంగా ట్రై చేసేవాళ్ళు. బాలా జైల్లో ఉన్న ఒక్కొక్క క్షణము నాన్న స్థానంలో అతనికి అవమానంగా ఉంటుందని అతనికి తెలీదా ఏంటి? ఎందుకో ఇంత అనర్థం జరిగిపోయింది. నువ్వు ఆయన ఒకసారి వెళ్ళి కలవరా. నేను వెళ్ళిన ఆ క్షణమే జయ వాళ్ళ అమ్మాయి ఇక్కడికి ఫోన్ చేసి చెప్తుంది. ఆ తర్వాత దాన్ని పెట్టి గొడవ పడుతుంటాను. ఈ విషయాలన్నీ జయతో నేను మాట్లాడి సమాధానపరుస్తాను. చెల్లెలు జైల్లో ఉందన్న అవమానం తను భరిస్తోంది కదా. ఇదంతా తను అర్థం చేసుకుంటుందా? ఈ విషయం నీకు నువ్వే చేయట్లేదు కదా. బాలా నాన్నగారి ద్వారానే కదా జామీన్కి ప్రయత్నించబోతున్నాం. నువ్వు జోక్యం చేసుకోవడం వల్ల ఎలాంటి అనుమానం రాదు.